అవేంటంటే సైలెన్సర్లో ఫైరింగ్ నాయిస్ లేదా ఆఫ్టర్ బర్న్ నాయిస్ వస్తుందని, ఇంజన్ మరియు వాహనం జర్క్ షాక్ ఇస్తుందని, ఇంజన్లో స్టార్టింగ్ ప్రాబ్లం ఉందని, కెనిస్టర్ నుండి పెట్రోల్ యొక్క చుక్కలు పడుతున్నాయని, సైలెన్సర్ నుండి నల్లటి పొగ వస్తుందని, మైలేజ్ తక్కువగా వస్తుందని, ఇంధనం చెడు వాసన వస్తుందని, ఇంకా అప్పుడప్పుడు ఇంధనం యొక్క ట్యాంకు చెడిపోతుంది అని. ఎస్ఏఐ గురించి తెలుసుకుందాం. సెకండరీ ఎయిర్ ఇండక్షన్ అనగా ఎస్ఏఐ. ఇప్పుడు మనం బైక్లో సెకండరీ ఎయిర్ ఇండక్షన్ అవసరం గురించి తెలుసుకుందాం. సెకండరీ ఎయిర్ ఇండక్షన్ యొక్క లక్ష్యం పొల్యూషన్ని తగ్గించడం. ముందుగా మీకు తెలిసినట్టుగానే బైక్లో ప్రైమరీ ఇండక్షన్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. అది ఎయిర్ ఫిల్టర్ ద్వారా వాతావరణంలోని ఆక్సిజన్ని సప్లై చేస్తుంది మరియు సిలిండర్లో ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ యొక్క దహన ప్రక్రియకి సహాయపడుతుంది. ఈ ప్రక్రియ తర్వాత కూడా మొత్తం ఇంధనం పూర్తిగా దహనం అవ్వదు. ఈ గ్యాసెస్ యొక్క కంబషన్ని పూర్తి చేయడానికి అధిక మోతాదులో ఆక్సిజన్ అవసరమవుతుంది. సెకండరీ ఎయిర్ ఇండక్షన్ సహాయంతో ఈ అవసరం పూర్తవుతుంది. ఎగ్జాస్ట్లో ఇండక్ట్ అయిన తాజా వాయువు ఎగ్జాస్ట్ కంబషన్ని పూర్తి చేస్తుంది. ఈ విధంగా పొల్యూషన్ యొక్క స్థాయి తగ్గింపబడుతుంది. ఇందులో ఒక సెకండరీ ఎయిర్ ఇండక్షన్ డయాఫ్రమ్ వాల్వ్ ఉంటుంది. దీన్ని పెయిర్ వాల్వ్ అని కూడా అంటారు. ఇందులో ఒక నాన్ రిటర్న్ వాల్వ్ లేదా రీడ్ వాల్వ్ లేదా పెయిర్ చెక్ వాల్వ్ ఉంటుంది. వీటితో కొన్ని పైపులు మరియు ట్యాప్లు ఉంటాయి. ఎప్పుడైతే పిస్టన్ కంప్రెషన్ స్ట్రోక్లో ఉంటుందో అప్పుడు ప్రెషర్లోని డిఫరెన్స్ వలన డయాఫ్రమ్ తెరుచుకుంటుంది. ఇది సెకండరీ ఎయిర్ ఇండక్షన్ సిస్టమ్ నుండి తాజా వాయువుని ఎగ్జాస్ట్ పైపులోకి ప్రవేశించడానికి సహాయపడుతుంది. ఈ విధంగా ఎస్ఏఐ పొల్యూషన్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. వ్యతిరేక దిశలో ప్రవహించేటి వాయువుని రీడ్ వాల్వ్ ఆపుతుంది. ఇంజన్ డెసిలరేషన్ జరిగేటప్పుడు ఇంటేక్ మాన్యుఫోల్డ్ వ్యాక్యూమ్ని పెంచినప్పుడు పెయిర్ కంట్రోల్ వాల్వ్ తాజా వాయువు యొక్క ప్రవాహాన్ని ఆపివేస్తుంది. ఇది ఎగ్జాస్ట్ సిస్టంలోని ఆఫ్టర్ బర్న్ని ఆపడానికి సహాయపడుతుంది. రండి ఇప్పుడు ఎస్ఏఐ సిస్టంలోని ప్రివెంటివ్ మెయింటెనెన్స్ గురించి తెలుసుకుందాం. ప్రతి 15,000 కిలోమీటర్ల సర్వీస్లో లేదా 1 సంవత్సర కాలంలో ఎస్ఏఐ సిస్టమ్ యొక్క తనిఖీ అవసరం. రండి ఇప్పుడు మనం ఎస్ఏఐ సిస్టమ్ యొక్క తనిఖీ పద్ధతిని తెలుసుకుందాం. ఇంజన్ని స్టార్ట్ చేసి నార్మల్ ఆపరేటింగ్ టెంపరేచర్ వరకు వేడెక్కించాలి. ఎయిర్ క్లీనర్ హౌసింగ్ నుండి ఎయిర్ సక్షన్ ట్యాప్ని డిస్కనెక్ట్ చేయండి. ఎయిర్ సక్షన్ హోస్ పోర్ట్లో స్వచ్ఛత లేదా కార్బన్ పేరుకుపోవడాన్ని తనిఖీ చేయండి. ఒకవేళ ఎయిర్ సక్షన్ పోర్ట్లో కార్బన్ పేరుకుపోతే పెయిర్ కంట్రోల్ వాల్వ్ని తనిఖీ చేయండి. రెజోనేటర్ ఎయిర్ ఛాంబర్ నుండి ఎయిర్ సక్షన్ ట్యాప్ని డిస్కనెక్ట్ చేయండి. పెయిర్ కంట్రోల్ వాల్వ్ యొక్క వ్యాక్యూమ్ ట్యాప్ని డిస్కనెక్ట్ చేయండి. దీనికి వ్యాక్యూమ్ పంప్ని జోడించి మరలా వ్యాక్యూమ్ పోర్ట్ని జోడించండి. ఇంజన్ స్టార్ట్ చేసి థ్రోటిల్ని కొంచెం ఇవ్వండి. దేనికంటే ఎయిర్ సక్షన్ ట్యాప్ ద్వారా వాయువుని లాగడానికి. ఒకవేళ వాయువు లోపలికి రానప్పుడు క్లాగింగ్ గురించి ఎయిర్ సక్షన్ ట్యాప్ని తనిఖీ చేయండి. నడుస్తున్న ఇంజన్లో మెల్లిమెల్లిగా వ్యాక్యూమ్ని పెయిర్ కంట్రోల్ వాల్వ్ వ్యాక్యూమ్ హోజ్లో విడిచిపెట్టండి. ఎయిర్ సక్షన్ హోజెస్ వాయువుని లోపలికి లాగడం ఆపడం లాంటి లేదా వ్యాక్యూమ్ హోజ్ బ్లీడ్ ప్రక్రియ అవుతుందో లేదో తనిఖీ చేయండి. సాధారణంగా వ్యాక్యూమ్ 60 నుండి 70 kPa ఉంటుంది. వాయువుని లోపలికి లాగడం లేదా నిర్దిష్టమైన వ్యాక్యూమ్ని మెన్షన్ చేయనట్లయితే ఒక కొత్త పెయిర్ కంట్రోల్ వాల్వ్ని స్థాపించండి. పెయిర్ చెక్ వాల్వ్ లేదా రీడ్ వాల్వ్ యొక్క తనిఖీ. పెయిర్ కంట్రోల్ వాల్వ్, స్క్రూస్, తర్వాత వాల్వ్ కవర్ ఇంకా పెయిర్ చెక్ వాల్వ్ని బయటికి తీసి రీడ్ వాల్వ్ యొక్క డ్యామేజ్ లేదా లూజ్నెస్ అంటే వదులుని తనిఖీ చేయండి. ఒకవేళ అవసరమైతే పెయిర్ కంట్రోల్ వాల్వ్ని మార్చండి. ఒకవేళ రబ్బర్ షీట్ క్రాంక్ డ్యామేజ్ అయినట్టయితే పెయిర్ కంట్రోల్ వాల్వ్ని మార్చండి. రీడ్ మరియు షీట్ మధ్యలో గ్యాప్ వచ్చినట్లయితే కూడా పెయిర్ కంట్రోల్ వాల్వ్ని మార్చాల్సి వస్తుంది. సైలెన్సర్లోని ఫైరింగ్ మరియు ఆఫ్టర్ బర్న్ నాయిస్ ఫిర్యాదుకి ఇవే చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.